విరాట్ అలాగే చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా గుడికి వస్తారు. గుడికి రాగానే చంద్రకళ ఆ దేవుడిని ఇలా వేడుకుంటూ ఉంటుంది. నాకు విరాట్ సార్ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది, కానీ నేను దాన్ని బయట పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే నా గుండెల పైన నేను మోయలేనంత బరువు బాధ్యత నాకుంది. అది తెగినంత వరకు నేను ఆ ప్రేమను బయట పెట్టకుండా ఉండేటట్టు చెయ్యండి స్వామి. అలాగే అతనికి కూడా నా మీద ప్రేమ అలానే ఉండేటట్టుగా చెయ్యండి. మీరు నన్ను అడ్డుకోండి అని చెప్పి అంటూ దేవుడిని కోరుకుంటూ ఉంటుంది. అలాగే విరాట్ ఇలా అంటూ ఉంటాడు, మధు తన మనసులోని ప్రేమను చెప్పాలంటే ముందు తన సమస్య తీరాలి. మధు తన సమస్య నుండి బయటపడేలా చేయి స్వామి అని చెప్పి విరాట్ కోరుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ దేవుడికి దండం పెట్టుకుని అర్చన చేయిస్తారు. ఇక పూజారి గారు వచ్చి, అమ్మ ఇదిగోండి దేవుడు పాదాలు తాకిన ఈ దారాన్ని మీ ఇరువురు కట్టుకోండి, మీ సమస్యలన్నీ తీరతాయి అని చెప్పి పూజారి గారు అంటారు. దాంతో అక్కడ విరాట్ అలాగే మధు వాళ్ళిద్దరూ కూడా ఆ దారాన్ని తీసుకొని కట్టుకోవడానికి సిద్ధమవుతారు. ఇక అది చూసి అక్కడ ఉన్న మధు, విరాట్ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.